అర్థమైంది. మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? లేదు, నన్ను నేనే విడిపించుకుంటున్నాను. అంటే ఈ పాప కూపంలోంచి నరకంలోంచి బయటపడుతున్నాను. 10 మంది పిల్లలతో పచ్చగా ఉన్నాయి. 4 ముత్తైదులు నక్కింత మసులుతున్నాయి. నీకు నరకంగా కనిపించిందా? భక్తి పేరుతో భర్తను, పిల్లలు, ఇల్లు వాటిని విస్మరించిన ఆడది, ఐహిక సుఖాలలో ఐక్యమైపోయిన ఆడది, భర్త అంటే భయభక్తులు లేని ఆడది. ఈ ముత్తైదు లేదా నాకు చూడు, శుచి శుభ్రం నీ ఇల్లేగా నాకు. ఆడపని ఆడది, మగపని మగవాడు చేయకుండా కనీసం చెయ్యాలనే తాపత్రమైనా లేకుండా మనుగడ సాగిస్తున్నాను. ఏమో ఇల్లేనా? ఇంత అజ్ఞానం, అవివేకం గూడు కట్టుకున్నా. ఇది ఇల్లు కాదమ్మా, నరకం. అజ్ఞానాన్ని కోసం వివేకాన్ని ఇవ్వగలదు. మమ్మల్ని క్షమి, ఈ ఇల్లు స్వర్గం చేయలేవా? చేస్తాను, నీ ఇల్లు స్వర్గం చేస్తాను. ఇది నా ఇల్లు కాదు, వీళ్ళందరూ నా వాళ్ళు కాదు. ఈ ఇల్లు నీదే, కానీ నీ ఇల్లు ఇది కాదు. వాళ్ళు నీ వాళ్ళు, కానీ నువ్వు వాళ్ళదానివి కాదు. అమ్మా, అందుకే నీతో ఉండాలని ఆశపడుతున్నాను. ప్రాణం అయిన వాళ్ళందరినీ కాదని విడిపోయి బయటికి రమ్మంటున్నావా? ఇప్పుడు మీరు కలుస్తున్నారా? ఒక సూర్యు కింద ఉన్నంత మాత్రాన్ని కలుస్తున్నారనుకోమంటావా? ఎవరికి వారుగా బ్రతకటం లేదు. కలిసి ఉండాలంటే మనసులు కలవాలి. ఒక్క మాట మీద ఒక్క కుటుంబంగా బ్రతకాలి. ఏది కుటుంబమే? దీన్ని వదిలి రావడానికి ఎందుకు బాధపడతావు? ఏమంటావు? నా జ్ఞానం వచ్చి దగ్గరించి నిన్నే కొలిచాను. నువ్వే కావాలనుకున్నా. నీకే లోటు రాకుండా కంటికి రెప్పనే కాపాడుకున్నా. అందుకేనా పనికి మారిన వాళ్ళ చేతులు నన్ను దిక్కులేని దానిలాగా వదిలి వెళ్ళిపోయి నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసమే వేచి ఉన్నాను. అదృష్టవంతురాలే, లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. నేను తిరిగి వచ్చేసాను. ఇక నీకే లోటు రాను కదా. నేను వదిలి ఈ గడప దాటను. నువ్వు ఇక్కడే ఉండిపోలేవా? నువ్వు నాతో బయటికి రాలేవా? ఈ సమస్యకి ఇదేనా పరిష్కారం? ఈ పరిష్కారం అంత పాపంగా కనబడుతుందా? ఆలోచించు. అందరిలోకి చిన్నదాన్ని, అందరినీ కాదని వెళ్ళిపోతే లోకం ఏమంటుంది? అందుకని అందరూ చేసే అపచారాలు, అవమానాలు నన్ను భరించమంటావా? నా మాటని నాతో రా, నాతో ఉండలేవా? నాతో రావా? అయితే సరే. చూడమ్మా, ఈరోజు శుక్రవారం. వచ్చేది ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నా. ఉండమ్మా, గుర్తు పెడతాను. త్వరగా
చేసేవమ్మా. ఉందమ్మా, బిట్టు పెడతాను. శుక్రవారాన్ని జ్ఞాపకం చేశావు. నా దగ్గర ఉంచేశావు. నువ్వు తిరిగి రాని కోటికి నువ్వు వెళ్ళిపోయావు. నా మీద ఎంత నమ్మకం అమ్మని. నువ్వు తిరిగి వచ్చి నాకు గుర్తు పెట్టే వరకు నేను ఈ గడప దాటనని నీకు తెలుసు. అంటే చిరస్థాయిగా నన్ను ఇక్కడ ఉండమన్నా. అంతేగా ఎంత త్యాగం చేసావా.